తెలుగు రాష్ట్రాలపైన కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టిని సారించింది. రెండు తెలుగు రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ జాతీయ రహదారులను విస్తరించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. కేంద్రం రహదారుల విస్తరణను లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ నుండి అమరావతికి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాలపైన కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టిని సారించింది. రెండు తెలుగు రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ జాతీయ రహదారులను విస్తరించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. కేంద్రం రహదారుల విస్తరణను లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ నుండి అమరావతికి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే కోసం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు త్వరలోనే కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేకు సంబంధించి మొత్తం మార్గం పైన ఇరు రాష్ట్రాలలో ఎక్కడ ప్రారంభమవుతుంది, ఎక్కడ అనుసంధానమవుతుంది, ఎంట్రీ పాయింట్ ఎక్కడ, ఎగ్జిట్ పాయింట్ ఎక్కడ అన్న అంశాలపైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సీఎంలు స్పష్టమైన నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ ఎక్స్ప్రెస్ వేకి సంబంధించిన పూర్తి స్వరూపం, అలైన్మెంట్ ఖరారవుతుందని సమాచారం. రాష్ట్రంలోని రంగారెడ్డి, నల్గొండ జిల్లాల మీదుగా 3 రకాల ప్రాథమిక రూట్ మ్యాప్లను సిద్ధం చేసినట్టు సమాచారం. అయితే ముఖ్యమంత్రులు భేటీ అయిన తర్వాత ఈ మ్యాప్లను పరిశీలించి ఏదైనా ఒక రూట్ను ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆమోదిస్తే ఆ వివరాలను కేంద్రానికి సమర్పిస్తారు. ఆ తర్వాత సమగ్ర ప్రాజెక్టు నివేదిక ప్రకారం పనులు ప్రారంభిస్తారు. ఏపీ, తెలంగాణ విభజన చట్టం ప్రకారం హైదరాబాద్, విజయవాడ మధ్య ఈ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేను నిర్మిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ఆ హామీలో భాగంగానే ఫ్యూచర్ సిటీ నుండి అమరావతి వరకు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేను నిర్మించడానికి కేంద్రం ఓకే అంది. దీన్ని హైస్పీడ్ కారిడార్గా అభివృద్ధి చేయాలని, డ్రై పోర్ట్ ఏర్పాటు చేయాలని, డ్రై కోర్టు నుండి మచిలీపట్నం పోర్టు వరకు కొత్త రైలు మార్గాన్ని కూడా మంజూరు చేయాలని కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరుతుంది. ముందు ఈ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేకు సంబంధించి రెండు రాష్ట్రాలు ఒక నిర్ణయానికి వస్తే ఆ తర్వాత పనులు వేగం పుంజుకొనున్నాయి.